ఒక అమ్మాయి ఒక అరటిపండు తింటూ ఉందండి. సగం తిన్న తర్వాత సడన్‌గా స్లిప్ అయిపోయి కింద బంగారు పళ్ళెంలో పడిపోయింది. అరటిపండుకి వచ్చే నష్టం ఏమైనా ఉందా? చక్కగా తీసుకొని తినేస్తుంది. రెండో ఎగ్జాంపుల్ చెప్తా వినండి. ఆ అమ్మాయి అరటిపండు తింటూ ఉంటే సడన్‌గా సగం తిన్న తర్వాత కింద చెత్త కుప్పలో పడిపోయింది. మళ్ళీ ఆ అరటిపండు తీసుకొని తినగలుగుతామా? లేదు కదా! అరటిపండు వేస్ట్ అయిపోయినట్లే. సేమ్ అలాగే మన బ్రెయిన్ కూడా ఎప్పుడు ఒక వెండి పళ్ళెంలాగా, బంగారు పళ్ళెంలాగా మంచి మంచి ఆలోచనలతోటి, పాజిటివ్ థింకింగ్ తోటి నీట్‌గా ఉంచుకున్నాం అనుకోండి, అరటిపండు అనే అవకాశం వస్తే చక్కగా దాన్ని మనకు లైఫ్‌లో ఉపయోగపడుతుంది. అలా కాకుండా నెగిటివ్ థాట్స్ తోటి చెత్త కుప్పలాగా వాళ్ళ మీద, వీళ్ళ మీద ఈర్ష్య, అసూయ, ద్వేష, కుళ్ళు, కుతంత్రాలు అనే చెత్తని, నెగిటివ్ థాట్స్‌ని మైండ్ నిండా ఉంచుకున్నారనుకోండి, అరటిపండు అనే అవకాశం వచ్చినా వేస్ట్ అయిపోతుంది. మన లైఫే వేస్ట్ అయిపోతుంది. మనకు వచ్చిన అవకాశాలు ఎన్నో చేజారిపోతూ ఉంటాయి. కాబట్టి మన బ్రెయిన్ని వెండి పళ్ళెంలాగా ఉంచుకుందామా, చెత్త కుప్పలాగా ఉంచుకుందామా? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.